ఫోటోలు చూడండి మీరే. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పైన ఇది ఐటీడీపీ నుంచి లోకేష్ ద్వారా తెలుగుదేశం వాళ్ళకి ఇస్తూ ఇటువంటి భయంకరమైన ఈ విధంగా తీసుకొని వచ్చి ప్రజల్లో అలజడి లేపే కార్యక్రమాలు తీసుకొని వస్తూ ఉన్నారు. ఒక్క తూరి చూడండి మీరు ఒక్కొక్కరిని. ఎందుకంటే ఇది ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాము. ఇది మానవ జన్మ ఎత్తిన వాళ్ళు ఎవరైనా ఇటువంటి పోస్టులు పెడతారా? దీనిపైన ఏమైనా చట్టం ఉందా లేదా? దీనిపైన యాక్షన్ అనేది ఉండేదా లేదా? ఎప్పుడు చూసినా ఏ ప్రభుత్వాలు మారినా ఆ ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేస్తారు కానీ ఇంత కచ్చ ఈర్ష పగ ద్వేషంతో ఈ విధంగా రగులుతూ ఇటువంటి ప్రజల కోసమే పోరాడినటువంటి వ్యక్తి, ప్రజల మనల్ని పొందినటువంటి వ్యక్తి, పేదవాళ్ల హృదయంలో దేవుడిగా నిలబడినటువంటి వ్యక్తిని ఈ విధంగా తీసుకుని వచ్చి ఈ విధంగా చూపించడం మీకందరికి కూడా ముందు మీకు కూడా, ఎందుకంటే అందరూ కూడా మనసు విప్పి ఒక్కరు ఆలోచించుకోండి, మీ మనస్సాక్షిని కూడా తెలుసుకోండి. ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గమైన పని. ఈరోజు ఎస్ఐ కానీ సిఐలు కానీ డిఎస్పీలు కానీ ఒక రిప్రజెంటేషన్ ఇస్తే లా అనేదాన్ని, అంటే డాక్టర్ అంబేద్కర్ గారు రచించినటువంటి అంటే మీకు అందరూ కూడా తెలుసు రాజ్యాంగ చట్టాన్ని ఏ విధంగా తూట్లు పొడిచారో. అందుకే అంబేద్కర్ ఫోటో కూడా పోలీస్ స్టేషన్లో లేదు. అదేవిధంగా ప్రధాని మోడీ గారి ఫోటో పోలీస్ స్టేషన్లో లేదు. రాష్ట్రపతి ఫోటో పోలీస్ స్టేషన్, ఎందుకంటే రాష్ట్రపతి ఆమె ఒక ఎస్టీ. ఇటువంటి ఫోటోలు అక్కడ పెట్టకుండా, అంబేద్కర్ ఫోటో పెట్టకుండా, అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ చట్టాన్ని మేము తూట్లు పొడుస్తున్నాము, మీ రిప్రజెంటేషన్ మేము తీసుకోవాల్సిన అవసరం లేదు. మాకు ఎస్పీలకి కలెక్టర్లకి సీఎం ఇప్పుడుండే ముఖ్యమంత్రి గారు ఫోన్లు చేశారు. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా ఏ విధంగా వచ్చినా ఆ రిప్రజెంట్ తీసుకుని వాళ్ళపైన కేసులు పెట్టండి అని చెప్పినారు. కాబట్టి మేమేమి చేయలేము. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చెప్పిన 5 సంవత్సరాల్లో పేదవాళ్ళు ఏ విధంగా అవస్థపడినా, వాళ్ళకి ఏ విధంగా బాధలు కలిగినా, వాళ్ళు ఏమి రిప్రజెంటేషన్ తీసుకుని వచ్చినా మా ఎమ్మెల్యేలు మా మంత్రులు చెప్తే కూడా న్యాయం చేయండి అని చెప్పినారు. ఆ రోజు మేము న్యాయం చేస్తున్నాము. ఈ రోజు మా చేతుల్లో చట్టం లేదు. అందుకే మేము అంబేద్కర్ ఫోటో పెట్టాలన్నా, మన రాష్ట్రపతి ఫోటో పెట్టాలన్నా ఆమె కూడా రాష్ట్రపతికి ఉంది, మాజీ రాష్ట్రపతి ఫోటో ఉంది. దానికి కూడా ఏం జవాబు చెప్తున్నారంటే మాజీ రాష్ట్రపతిని చేసింది నేనేని మన ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్తున్నాడు. కాబట్టి ఆ ఫోటో పెట్టినాము. ఇక్కడ రాజ్యాంగం లేదు, ఇక్కడ మీరు మాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరేం కేసు ఇచ్చినా మళ్లీ మీ పైన కేసు పెడతాము. అందులో పోలీస్ వ్యవస్థ ఎట్లుండిందంటే రిప్రజెంటేషన్ తీసుకుని కొట్టినారని పోతే వాళ్ళపైన కేసు పెట్టి 10 సెక్షన్లు రాస్తారు. బైబుల్ సెక్షన్ ఒకటి నాన్ బెయిలబుల్ పెట్టి వాళ్ళని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 2 నెలలు 3 నెలలు జైలు పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఇది ప్రజలకందరూ కూడా తెలియాలి. ప్రజలు కూడా దీన్ని పూర్తిగా మన్నన చేసుకోవాల్సిందిగా. ప్రజా ఉద్యమానికి మించిన ఉద్యమం లేదు. మా నాయకుడు ఎప్పుడు కూడా ఇందులో ఈ రోజు జిల్లా అధ్యక్షుడైనటువంటి ఉమ్మడి జిల్లాకి ఆయన పోరాట పట్టిమతోనే ఈ రోజు ఈ పనులంతా మేము తీసుకుని వస్తున్నాము. మేము ఎవరికి బరువు, ఎన్ని మందిని అరెస్ట్ చేసినా మేము రెడీగా ఉంటాము. జైలుకి పోయిన వాళ్ళు మళ్లీ బయట వస్తున్నారు. అది ఏమీ తప్పు లేదు. మేము ప్రజల సమస్య కోసం పోరాడుతున్నాము. చంద్రబాబు నువ్వు ఏమేమి చేయదలుచుకున్నావో, ఎన్ని అక్రమ కేసులు పెట్టాలనుకున్నావో, ఏ విధంగా చేయదలుచుకుంటే చేయాల్సిందిగా ఆయన కూడా కోరుకుంటూ